రేపు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3752 సర్పంచ్, 28406 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. రేపు పోలింగ్ కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. రేపు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3752 సర్పంచ్, 28406 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. రేపు పోలింగ్ కౌంటింగ్ పూర్తయి విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. రైట్, ఇక మూడో విడత ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక రేపు మూడో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి 2 విడతల్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో 2 విడతల ఎన్నికలు ముగిశాయి. ఇక మూడో విడత ఎన్నికల ప్రచారం నిన్నటితో కంప్లీట్ కావడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఆయా డివిజన్ పరిధిలోకి పంపించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఎలక్షన్ అధికారులు ఇక్కడ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 విడతల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో దాదాపు మనం చూడొచ్చు 8566 సర్పంచ్లతో పాటు మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతోపాటు ఈరోజు రేపు జరిగేటువంటి ఎన్నికలు 3752 సర్పంచ్లకు గాను మరోవైపు 28406 వార్డు మెంబర్లకు గాను ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం జరిగింది. సర్పంచ్ల అభ్యర్థులు మొత్తం కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. ఇప్పటివరకు గెలిచినటువంటి స్థానాలు మొత్తం కూడా మెజారిటీ స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిచింది. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2వ ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్లో బీజేపీ పార్టీ ఉంది. ఇతరులు కూడా కొంత మెజారిటీ కూడా సాధించారు. మొత్తం 2 దశల్లో కూడా ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక 3వ దశ ఎన్నికలు రేపు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈసీ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు రిటర్నింగ్ అధికారులు గతంలో చోటు చేసుకున్న కొన్ని చిన్న ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా 3వ దశలో ప్రశాంతంగా కొనసాగే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఎలక్షన్స్ 3వ దశ ఎలక్షన్స్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆంక్ష అనేది కంటిన్యూ కొనసాగుతాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆంక్షలు ఎత్తివేసే అవకాశం. ప్రస్తుతం అయితే రేపు జరిగేటువంటి 3వ విడత ఎన్నికల ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. సరే, రైట్, థ్యాంక్ యూ సునీల్.